శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము మకర రాశి వారికి 1 జూలై నుంచి 15 జూలై వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా నిర్మితం చేయడం జరిగింది. మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశ అంతర్దశ అనుసారంగా రాశి ఫలాలు తెలుసుకున్నట్లయితే మీకు చాలా ఈజీగా అర్థమవుద్ది. ఇంకొక విషయం కనుక చూసుకున్నట్లయితే ఎవరైతే మన ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోవడానికి ప్రయత్నించండి. అని ప్రతి ఒక్కరు కమెంట్ లోపల శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ అని కమెంట్ చేయండి. ఇక చూసుకున్నట్లయితే మకర రాశి వారికి ప్రెజెంట్ కనుక చూసుకున్నట్లయితే రాశి నుంచి అష్టమ స్థానం లోపల కేతు అలాగే కుజుడు ఉన్నాడు. దీని ఇంపాక్ట్ ప్రత్యేకంగా ఎలా ఉంటుంది తెలుసా? సడన్లీ ఉంటుంది. సడన్లీ మీరు అనుకోరు కూడా ఆ ప్రకారంగా అవుతుంది. మరి బ్యాడ్ అవుద్దా గుడ్ అవుతుందా అంటే ఇది మీకు నడుస్తున్న దశ పైన డిపెండ్ అయి ఉంటుంది. మీకు దశ కనుక చాలా బాగుంది, యోగకారకమైన దశ, మంచి శుభభావాల దశ కనుకున్నట్లయితే అంత బ్యాడ్గా ఉండదు. మీ జాతకంలో దశ సరిగా లేకపోయినట్లయితే, బలహీనంగా దశ కనుక ఉన్నట్లయితే, అంటే ఉపచయ భావాలు కావచ్చు, లేకపోతే త్రిక్ భావాలు కావచ్చు, దశ కనుక నడుస్తున్నట్లయితే, అంతర్దశ ప్రత్యంతర దశ కనుక ఉన్నట్లయితే, ఎస్పెషల్లీ ప్రత్యంతర దశ నడుస్తున్నట్లయితే ఇది కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. ఎలాంటి ఇబ్బంది ఉంటుంది తెలుసా? స్ట్రగల్ చాలా భయంకరంగా ఉంటుంది. మీకు అనిపించవచ్చు ఏలాంటి శని అయిపోయింది కదా అండి, మరి ఏంటి కొత్త మళ్ళీ విషయాలు స్ట్రగల్ ఇలాంటి. చూడండి, ఒక విషయం తెలుసుకోండి. ఏలినాటి శని కావచ్చు, అష్టమ శని కావచ్చు, చతుర్థ శని కావచ్చు, ఇవి కూడా గోచరం లోపల వెళ్ళిన తర్వాత మిగతా గ్రహాల ప్రభావం కూడా ఉంటుంది. మీకు మాట చెప్తా, 2.5 సంవత్సరాల లోపల శని దేవుడు ఎలాంటి రిజల్ట్స్ అయితే ఇస్తాడో కేవలం 45 రోజుల లోపల కుజుడు అలాంటి రిజల్ట్స్ ఇస్తాడు. కుజుడు అలాంటి రిజల్ట్స్ ఇస్తాడు. ఇది తెలుసుకోండి మీరు. అష్టమ స్థానంలో ఉన్న శని ఎలా ప్రభావం చూపెడతాడు, అష్టమ స్థానంలో ఉన్న కుజుడు దానికన్నా ఎక్కువ రెట్టింపులతో ప్రభావం చూపెడతాడు. పైగా ఇప్పుడు దాని వెంట కేతు కూడా ఉన్నాడు. కేతు కుజుడు కాంబినేషన్ అష్టమ స్థానంలో ఇదంతా బాగుండదు. ఎవరికి బాగుంటుంది? ఎవరైతే ప్రత్యేకంగా డాక్టర్స్ ఉన్నారో, సర్జన్ స్పెషలిస్ట్ ఉన్నారో వాళ్ళకు బాగుంటుంది. ఎవరు మెడికల్ ఫీల్డ్లో ఉన్నారో వాళ్ళకు బాగుంటుంది. ఎవరు ప్రత్యేకంగా ట్యాక్సెస్, అకౌంట్ ఆడిట్ ఏదైతే ఉన్నదో ఆ కేటగిరీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు బాగుంటుంది. ఎవరైతే ఆస్ట్రాలజర్స్ ఉన్నారో, సాఫ్ట్వేర్ డెవలపర్స్, ఆస్ట్రాలజీ లోపల సాఫ్ట్వేర్ డెవలపర్స్ ఎవరైతే చేస్తున్నారో, వెబ్సైట్ డెవలపర్స్ ఎవరైతే ఉందో వాళ్ళకు బాగుంటుంది. ఎవరైతే ముందు నుంచల్ని ఐటీ ఫీల్డ్లో ఏదైనా వస్తువుకి డెవలప్మెంట్ చేయాలని ప్రయత్నిస్తున్నారో వాళ్ళకు బాగుంటుంది. ఎవరైతే ఇన్సూరెన్స్ పాలసీ లోపల ఉన్నారో, ఇప్పుడు పాలసీ బజార్ లాంటివి ఏవైతే వెబ్సైట్స్ ఉన్నాయో, ఏవైతే వెబ్సైట్స్ ఉన్నాయో, ఇలాంటి చోట ఎవరైతే పని చేస్తున్నారో, డిజైన్ చేస్తున్నారో, సర్వీస్ చేస్తున్నారో వాళ్ళకు బాగుంటుంది. ఈ కేటగిరీ వదిలేసి మిగతా ఎందులో ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నట్లయితే, ఎలక్ట్రికల్ ఫీల్డ్ లోపల మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైనా చేస్తున్నట్లయితే వాళ్ళకు బాగుంటుంది. ఇది కాకుండా మీరు మిగతా ఏదైనా చేసినట్లయితే ఇబ్బందిగా ఉంటుంది, కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. సడన్లీ అవుతాయి, ఆకస్మికంగా అవుతుంది. కొద్దిగా దెబ్బలు తగలడం కావచ్చు, అనవసరమైన ఖర్చు పెరగడం కావచ్చు, మనసుకి నచ్చలేని విషయాల పట్ల కొద్దిగా ఎక్కువ జరగడం కావచ్చు, కుటుంబం లోపల ఎంత సరి చూసినా చెప్పడానికి ప్రయత్నించినా ఫ్యామిలీ మన మాట వినలేకపోవడం కావచ్చు, ఇలాంటివి అవుతుంటాయి. అని హెల్త్కి సంబంధించి సమస్య కావచ్చు. కానీ ఈ టైం లోపల ఆకస్మికంగా ధన ప్రాప్తి కూడా అవుద్ది. ఈ సమయం లోపల మీరు మీ ఫ్రెండ్స్ మాట కనుక ఏదైనా విన్నట్లయితే, మీ స్నేహితుల మాట మీరు ఏదైనా విన్నట్లయితే మీరు పాడైపోవడానికి దీనికన్నా గొప్ప ఉదాహరణ ఉండదు. అంటే ఈ మాట అనకూడదు, పాడైపోవడం. బికాజ్ ఎందుకు మాట చెప్తుందో తెలుసుకోండి. వాళ్ళు మీకు ఇప్పుడు ఏదైతే సలహా ఇస్తారో వాళ్ళు ఇచ్చిన సలహా మీరు పాటించినట్లయితే, మీరు పాటించడం వల్ల మీరు లాస్ అవుతారు. వాళ్ళు ఇవ్వాల్సింది వాళ్ళు ఇస్తారు. ఎవరు కూడా ఒక మిత్ర ధర్మం కాబట్టి వాళ్ళు ఏదైనా సలహా ఇస్తుంటారు, ఇలా కాకుండా అలా చెప్తుంటారు. పాటించే వాళ్ళ దగ్గర బుద్ధి ఉండాలి, తెలివి ఉండాలి ముందుగా. అంటే మన దగ్గర ఉండాల్సింది. ఎందుకు ఈ మాట చెప్తున్నా తెలుసుకోండి. మీ ఏకాదశాధిపతి కుజుడు అవుతాడు, ఓకే? మీ చతుర్థాధిపతి కుజుడు అవుతాడు. అతి గ్రీడ్ లోపల, ఎక్కువ లోభం లోపల ఏదైనా చేయడానికి వెళ్ళినట్లయితే దాని ఎఫెక్ట్ చాలా బ్యాడ్గా ఉంటుంది. ఇది అష్టమ స్థానంలో రిజల్ట్స్ అవుతాయి. విత్ కేతు ఉన్నాడు. మీరు ఈ టైం లోపల దేన్ని కోరుకోకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్
దీన్ని కోరుకోకూడదు. వచ్చింది ప్రసాదం అనుకొని అనుభవించి ముందుకు వెళ్ళాలి. బలవంతా నాకు ఇదే కావాలి పట్టు పట్టినట్లయితే చాలా ఇబ్బంది అవుతుంది. మీకు ఇబ్బంది అవుతుంది, అవతల వ్యక్తి కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి నేను చెప్పాల్సిన ఉద్దేశం తెలుసుకోండి, ఎవరిని అంత బలవంతంగా ఎలాంటి విషయాల్లో రాబోయే రోజుల్లో అస్సలు చేయకండి. అది పిల్లలు కావచ్చు, దాంపత్య జీవితం కావచ్చు, దోస్తులు కావచ్చు. క్షమించండి, మధ్యలో రావడం జరిగింది. ఎవరైతే మీ జాతకం గురించి, జాతకంలో ఉన్న గ్రహాలు భావ అనుసారంగా వాళ్ళ ప్రభావం మన జీవితం పైన ఎలా ఉంటుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే ఓకే, దాంతోపాటు జాతకంలో రాబోయే దశ అంతర్దశ, రాబోయే 10 సంవత్సరాలు ఎలా ఉండబోతుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే, లేకపోతే మన జీవితం లోపల ఎప్పుడు ఎలాంటి సమయం రాబోతుంది, ఏ దశ మనకు అనుకూలంగా ఉంటుంది, ఏ దశగా మనకు అనుకూలంగా ఉండదు, ఏ దశ లోపల మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఇలాంటి కనుక జాతకంకి సంబంధించిన మొత్తం విషయాలు కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే తప్పకుండా మీరు వాట్సాప్ సంప్రదించడానికి ప్రయత్నించండి. అలాగే ఇప్పుడు ప్రత్యేకంగా మనం చేస్తుంది ఏంటంటే, ప్రతి ఒక్క జాతకుడికి వీడియో చేయడం అయితే జరుగుతుంది. అంటే ఎవరికైతే అవసరం ఉన్నదో వాళ్ళకి వీడియో ఫార్మాట్ లోపల అయితే వాళ్ళ జాతకం చెప్పడం జరుగుద్ది. అంటే ఏంటంటే, ఒక బోర్డు పైన మీ జాతకం గురించి మొత్తం విశ్లేషణ చేయడం జరుగుద్ది. దాంతోపాటు మీరు చేయాల్సిన పరిహారాలు కూడా చెప్పడం అందులో జరుగుద్ది. ఇక్కడ ప్రత్యేకంగా వీడియో ఎందుకంటే తెలుసుకోండి, అది మీ దగ్గర స్టోరేజ్ ఉంటుంది, అది మీ దగ్గర స్టోరేజ్ అయి ఉంటుంది. ఇది ఒకటి తెలుసుకోండి. సెకండ్ పాయింట్, ఇది ఎందుకంటే ఎప్పుడైతే మన గురించి మనం ఎక్కువసార్లు చూస్తుంటాం చూడండి, ఆ టైంలో మన పట్ల మనకు ఎనర్జీ పెరుగుతుంటుంది. జాతకం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన కారణం ఏంటంటే, జాతకం ఒక రకంగా వెలుగు లాంటి పని చేస్తుంటుంది. చీకట్లో వెళ్ళేటప్పుడు టార్చ్ ఎలా అయితే అవసరం ఉంటుందో, మనం జీవితం లోపల ముందుకు వెళ్ళేటప్పుడు ఎలాంటి సమయం ఎక్కడ ఎలా ఉండబోతుందో తెలుసుకోవడం చాలా ముఖ్యమైనది. ఇది జాతక సహాయంగా మనం తెలుసుకోగలుగుతాం. అందుకే ఇది కనుక మనం ప్రతిసారి కనుక ఎప్పుడైతే మనం కష్టాలు ఉన్నప్పుడు, కొద్దిగా ఇబ్బంది ఉన్నప్పుడు కనుక మన జాతకం వీడియో కనుక మనం చూసినట్లయితే అది మనకి చాలా చాలా హెల్ప్ఫుల్ తప్పకుండా అయి తీరుద్ది. మీకు ఎవరికైతే జాతకం కనుక మీ జాతకం కనుక వీడియో కనుక కావాలనుకున్నట్లయితే తప్పకుండా సంప్రదించడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో క్యారీ చేయండి. లేకపోతే బయట ఎవరైనా కావచ్చు, మీరు ఎవరితో ఎక్కువసేపు ఉంటారో వాళ్ళ వల్ల కావచ్చు. జాగ్రత్తగా, ఇది చాలా ఇంపాక్ట్ ఎక్కడ పడుతుంది తెలుసా? మీ వాక్కు మీద పడుద్ది. వాక్కు మాట సరిగ్గా లేకపోయినట్లయితే పరిస్థితి మొత్తం మారుతుంది. మాట సరిగ్గా లేకపోతే పరిస్థితి మొత్తం మారుద్ది. ఎందుకంటే చెప్తున్నా, మీ సెకండ్ హౌస్లో రాహు ఉన్నాడు. మీకు ఇంకో మాట చెప్తాను, డబ్బు వల్ల మీరు చాలా ఇదవుతే మీకు మాట చెప్తా, లాస్ట్ మూమెంట్ వరకు మీకు డబ్బు ఇది అవుతుంది, అరేంజ్మెంట్ అవుతుంది. లాస్ట్ మూమెంట్, ఇప్పుడు మీకు మధ్యాహ్నం 2 o'clockకి డబ్బు కావాలి, మధ్యాహ్నం 12 గంటల వరకు మీ దగ్గర డబ్బు వచ్చింది. ఇది నేను చెప్పగలుగుతాను. మధ్యాహ్నం 12 గంటల వరకు, రాత్రి మొదటి రోజు రాదు, కానీ వచ్చుద్ది అంటే 100% వచ్చుద్ది. సెకండ్ హౌస్లో రాహు ఉన్నాడు, మీకు ఇస్తాడు ఆ రకంగా. కానీ మీరు ఈ మధ్య లోపల ఏదైనా చెడు పని చేసినట్లయితే దీని ఎఫెక్ట్ చాలా బ్యాడ్గా ఉంటుంది, చాలా బ్యాడ్గా ఉంటుంది. అందువల్ల నేను చెప్పాల్సింది ఏంటంటే, కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. మీ పట్ల మీరు కంట్రోల్ పెట్టుకోవడానికి ప్రయత్నించండి. మీరు గమనించండి మీరు ఏం చేస్తున్నారు. తృతీయ స్థానంలో సాటర్న్ ఉన్నాడు, ఇది బెస్ట్, చాలా మంచి కాంబినేషన్ ఇది. అని బుధుడు కనుక చూసుకుంటే సప్తమ స్థానంలో ఉన్నాడు, ఇది బెస్ట్ ఉంది. ఇది కూడా భాగ్యాధిపతి సప్తమ లోపల ఇప్పుడు దాంపత్య జీవితం లోపల కొద్దిగా డెవలప్మెంట్ అవుతుంది. కొద్దిగా వివాహం ఎవరికైతే అయిందో, ఎవరైతే సంతానం కోసం ప్రయత్నిస్తున్నారో వాళ్ళకు బాగుండబోతుంది. ఈ టైం లోపల కొద్దిగా ఏంటంటే కోర్టు కేసు, పోలీస్ కేసు ముందు నుంచి వెళ్ళి ఉన్నట్లయితే అక్కడ కొద్దిగా భయం పెరుగుతుంది మీకు. అని ఇంకో విషయం తెలుసుకోండి, మీ పంచమాధిపతి కనుక చూసుకున్నట్లయితే శుక్రుడు, మీ పంచమాధిపతి కనుక చూసుకున్నట్లయితే శుక్రుడు ప్రెజెంట్ కనుక ఈ గోచరానుసారంగా కనుక మీరు గమనించినట్లయితే శుక్రుని కండిషన్ కూడా బాగానే ఉంది, పంచమ స్థానంలోనే ఉన్నాడు. కాబట్టి దానివల్ల ఏమి ఇబ్బంది లేదు. ప్రేమ జీవితం లోపల కొద్దిగా డెవలప్మెంట్ అవుతుంది, కొద్దిగా ఆసక్తి ఎక్కువగా పెరుగుతూ ఉంటుంటుంది. కొద్దిగా కొత్త ప్రేమ సంబంధం కావచ్చు, లేకపోయినట్లయితే ఇంతకు ముందు ఏదైతే మీరు చేస్తున్న ప్రేమ సంబంధం కావచ్చు, అది మళ్ళీ ముందుకు వెళ్ళే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. విద్యార్థులకి మంచి టైం ఉంది, డెవలప్మెంట్ చేసుకోవడానికి ప్రయత్నించండి, వెల్ బెస్ట్. అని ఎవరైతే ముందు నుంచి ఆధ్యాత్మిక క్షేత్రాల్లో ఉన్నారో వాళ్ళకి చాలా బాగుండబోతుంది. కొద్దిగా రాబోయే రోజుల్లో ఒక కొత్త వ్యక్తి పరిచయం అవ్వడం వల్ల మీ లైఫ్ని చూసే దృష్టికోణం కూడా చేంజ్ అవ్వబోతుంది. కొద్దిగా ప్రతిరోజు యోగా చేయండి, ప్రాణాయామం చేయండి, కుదిరినట్లయితే కొద్దిగా ఎక్కువ వాకింగ్ చేయండి. వాకింగ్ ఎందుకని చెప్తున్నా చూడండి, మీ రాశాధిపతి తృతీయ స్థానంలో ఉన్నాడు. ఈ తృతీయ స్థానం నుంచి పాదాలు చూస్తారు, తృతీయ స్థానం మన భుజాలు కూడా చూస్తారు, పాదాలు కూడా అక్కడనే చూస్తారు. కాబట్టి తృతీయ స్థానం పట్ల వాకింగ్ ఎక్కువ చేయండి, ట్రావెలింగ్ చేయండి, ఇది మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఒకవేళ మాకు ట్రావెలింగ్ అవ్వదండి, ఇలాంటిది ఏం కాకున్నట్లయితే ఒక చోటు కూర్చోండి, మనసుని పంపించండి,
ఒక చోటు కూర్చొని మనసుని పంపించండి. మా మనసు ఎప్పుడు అదే చేస్తదంటే ఇంకా చాలా గొప్ప విషయం. కానీ ఒక మాట నేను చెప్పాలంటే ఈ గోచరం లోపల కొన్ని మంచి విషయాలు కూడా ఉన్నాయి. నేను ఓన్లీ బ్యాడ్ కూడా చెప్పాను. మంచి కూడా ఉన్నాయి. గురువు అలాగే సూర్యుడు సిక్స్త్ హౌస్‌లో ఉన్నాడు. అష్టమాధిపతి సూర్యుడు సిక్స్త్ హౌస్‌లో ఉన్నాడు. జాబ్‌కి సంబంధించి కొద్ది ప్రాబ్లమ్ ఉంటది. కానీ ముందు నుంచే మీ జాబ్ లోపల ఏదైనా చేంజ్ చేయాలనుకున్నట్లయితే, జాబ్ లోపల చేంజ్ చేసి వేరే చోట వెళ్ళాలనుకున్నట్లయితే పాజిటివ్ రిజల్ట్స్ ఉంటాయి. పాజిటివ్ రిజల్ట్స్ అయితే మీకు వస్తాయి. ఎందుకు ఈ మాట చెప్తున్నా తెలుసుకోండి. రాహు 9th ఆస్పెక్ట్ 10th హౌస్ పైన ఉంది. గురువుది 5th ఆస్పెక్ట్ 10th హౌస్ పైన ఉన్నది. అని సెంట్రల్లో కనుక చూసుకున్నైతే బుధుడు ఉన్నాడు. మీ భాగ్యాధిపతి బుధుడు ఉన్నాడు. కాబట్టి హెల్ప్ అవుతుంది. ఒకవేళ మీకు ఈ టైం లోపల జాబ్ పోయినా కూడా తర్వాత వచ్చే జాబ్ దీనికన్నా చాలా బెస్ట్గా ఉంటుంది. ఇది తెలుసుకోండి. హెల్త్కి సంబంధించి కొద్ది ప్రాబ్లం ఉంటుంది. కొద్దిగా మీరు అంటే ఎక్కువ మసాలా పదార్థాలు తినకూడదు, శనగపిండి పదార్థాలు ఎక్కువ తినకూడదు, ఆయిల్ ఎక్కువగా తినకూడదు. దీని పట్ల మీరు నియంత్రణ పెట్టుకున్నట్లయితే పర్వాలేదు, అంత బాగుంటుంది. మకర రాశి అని చెప్పాల్సిన ఒక్కటి విషయం ఏంటంటే ట్రావెలింగ్ చేసేటప్పుడు అంటే రోడ్ మీద వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కొద్ది జాగ్రత్తగా, దెబ్బలు తగిలే అవకాశం అవుతుంటాయి. ఎలాంటి విషయంలో అరుపులు కేకలు ఇలాంటివి చేయకండి. మీరు ఎంత సైలెంట్గా ఉంటారో మీకు అంత బాగుంటుంది. ఎందుకంటే ఈ టైం సైలెంట్ మోడ్ కాదు. ఈ టైం సైలెంట్ మోడ్ కాదు. కానీ సైలెంట్ మోడ్లో మీరు ఉండడానికి ప్రయత్నించాల్సింది అంతే నేను చెప్పాల్సింది. ప్రతిరోజు శివుడికి అభిషేకం చేయండి. ప్రతిరోజు శివ పంచాక్షర జపాన్ని 30 నిమిషాలు జపించండి. ఈ పంచమహాభూతాల్ని శాసించేవాడు శివుడు ఒక్కడే. శివుడిని ఆరాధన చేయండి, మీకు బాగుంటుంది. అష్టమ స్థానం లోపల ఏదైతే కేతు అలాగే కుజుని సంబంధం మిమ్మల్ని బాధ పెడుతుందో, యాంగ్జైటీ డిప్రెషన్ లోపల తీసుకెళ్తుందో, అనుకోకుండా సడన్లీ లోపలనే అంటే ఇదేం తెలుసా, రాగద్వేషాల లోపల ఏదైనా వెళ్ళి తప్పు నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా మిమ్మల్ని చూపిస్తుంటుంది. అని ప్రత్యేకంగా ముఖ్యంగా ఏంటంటే క్యారెక్టర్, చరిత్రను చాలా జాగ్రత్తగా కాపాడుకోండి. శ్రీమాత్రే.